కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన కులు మనాలి వెళ్లారు. అక్కడ గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు పాల్వాయి. 1936 నవంబర్ 19న మహబూబ్ నగర్ జిల్లా నడింపల్లిలో పుట్టారు పాల్వాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుడు. 5 సార్లు శాసనసభకు, ఒకసారి శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అందిన సమాచారం ప్రకారం సీనియర్ ఎంపీ గోవర్ధన్ రెడ్డి హఠాన్ మరణం చెందారు. ఆయన కులు మనాలికి వెళ్లారు. రాజ్యసభలో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వెళ్లారు. కమిటీ పరిశీలన కోసం వెళ్లిన సమయంలో ఆయనకి తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి చేర్చారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించినట్టు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతా ఉన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దాదాపు రాజకీయాల నుంచి విరమించుకొని ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న సమయంలో సోనియా గాంధీ పిలిచి మరీ ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు. ఆయన ప్రొఫైల్ చూసుకుంటే నెహ్రూ దగ్గర నుంచి కూడా ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటూ ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం నుంచి కూడా ఆయన కాంగ్రెస్ తో కొనసాగుతూ ఉన్నారు. నెహ్రూ దగ్గర పనిచేశారు, ఇందిరాగాంధీ దగ్గర పనిచేశారు, రాహుల్ గాంధీ దగ్గర, రాజీవ్ గాంధీ దగ్గర, ప్రస్తుతం సోనియా గాంధీ దగ్గర, మొత్తం గాంధీ కుటుంబం దగ్గరే ఆయన పనిచేస్తూ వచ్చారు. ఉన్నట్టు చెప్పడం పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి మన అలవాటు. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు హైకమాండ్ కు ఆయన అందిస్తూ ఉండేవాళ్ళు. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆయన గత ఎన్నికల్లో ఆయన కుమార్తెకు సీటు కోసం ప్రయత్నించారు. అది సీటు రాలేదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడుగా ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటుంటూ ఆ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ వార్త కాంగ్రెస్ పార్టీకి షాక్ లా అనిపించింది. ఆయన వృద్ధ నేత అయినప్పటికీ కూడా యాక్టివ్ గా ఉండేవాడు. తల్లి భవన్కి వచ్చినా కానీ, సిఎల్పీకి వచ్చినా కానీ ఉత్సాహంగా మాట్లాడేవాళ్ళు. ఆయన రోజు వ్యాయామం, ఉదయం నాకు కూడా చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఇలా పదవి బాధ్యతల రీత్యా ఆయన పరిచయం కోసం వెళ్ళి తిరిగి రేపు ఆయన ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. ఇంతలోనే ఆయనకు గుండెపోటు రావడం, ఆయన హఠాన్మాన్ చేయడం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఉదయం కొంతమందితో ఆయన మాట్లాడినట్టుగా చెప్తున్నారు. అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తెల్లవారుజామున ఆయనకు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చేర్చేటప్పటికీ ఆయన పరిస్థితి విషమంగా మారిపోవడంతో వైద్యులు పరిస్థితుల్లో చేతులు చేసినట్టుగా తెలుస్తోంది. స్వాతి, ఇంకా పూర్తి వివరాల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన బాడీని కులు మనాలి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకురావడం కోసం ఎలా చేయాలని కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత నిర్ణయించే అవకాశం ఉంది. స్వాతి, అంటే కుటుంబ సభ్యులు ఆయన అక్కడికి వెళ్లి ఆయన తీసుకురావడం జరుగుతుంది. అంటే అంత్యక్రియలు ఎక్కడ జరిగే అవకాశం ఉంది చంద్రశేఖర్? ఖచ్చితంగా యాక్టివ్ గా ఉంటారు. అందుకు కూడా ఇప్పుడే సమాచారం అందింది. ఆమె అక్కడికి వెళ్తారు. కులు మనాలి నుంచి ఢిల్లీకి బాడీ రావాలి. బాడీ ఢిల్లీకి వచ్చే లోపే ఆమె ఇక్కడ నుంచి కుమార్తె ఢిల్లీకి వెళ్లి తండ్రి పార్థివ దేహంతో పాటు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆయన అఫీషియల్ టూర్ లో మరణించిన నేపథ్యంలో ఆయన బాడీకి సంబంధించిన అంటే ఇక్కడ చేస్తున్నాం స్వగ్రామానికి చేసే వరకు కూడా రాజ్యసభ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ఈ విషయంలో మరోవైపు ఏఐసిసి నుంచి కూడా దీనికి సంబంధించిన అలర్ట్ పెట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ అధికారులతో మాట్లాడి ఎలా బాడీని తీసుకొస్తారు, ఎలా తీసుకువెళ్లాలని చర్చిస్తా ఉన్నారు. రాష్ట్ర నాయకులు కూడా ఏఐసిసి నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత ఏఐసిసిలో అందరికీ పరిచయం. సోనియా గాంధీకి పేరు పెట్టి పిలిచే నాయకుల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఒకరు. అందుకని ఆయనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పార్టీ పరిరక్షణలో జరుగుతాయి. ఎలా తీసుకురావాలి, ఢిల్లీలో నుంచి నేరుగా ఇక్కడ తీసుకొస్తారా, ఇంకేదైనా కార్యక్రమాలు అక్కడ ఉంటాయా అనేది కూడా కొద్దిసేపు అగితే కానీ మనకు మొత్తం షెడ్యూల్ అందే అవకాశం లేదు. స్వాతి, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.